జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుదురుపల్లి గ్రామ సమీపంలో క్షుద్ర పూజల కలకలం రేపింది. గత కొంతకాలంగా క్షుద్ర పూజలు గ్రామస్తులను కలవరపెడుతూ ఉన్నాయి. క్షుద్ర పూజల ఆనవాళ్లతో స్థానికులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు కుదురుపల్లి గ్రామ సమీపంలోని వాగులో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. అయితే క్షుద్ర పూజలో మేకను బలివ్వటంతో బట్టబయలైంది ఈ విషయం. జయశంకర్ భూపాలపల్లి కుదురుపల్లి గ్రామ సమీపంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. గత కొంతకాలంగా క్షుద్ర పూజలు గ్రామస్తులను కలవరపెడుతూ ఉన్నాయి. క్షుద్ర పూజలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమావాస్య ఆదివారం వచ్చిందంటే చాలు గ్రామీణ ప్రాంతాలే కాక పట్టణ ప్రాంత ప్రజలు కూడా వణుకు పుడుతుంది. ఎందుకంటే తెల్లవారుజామున కానీ లేదంటే నిట్ట మధ్య సాయంత్రం రాత్రిపూట కానీ వీరు ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా కూడా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వారి దాకా కూడా భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క క్షుద్ర పూజల కలకలం ప్రతి నిత్యం అమావాస్య ఆదివారం వచ్చిందంటే ప్రతి ఒక్క ఏదో గ్రామంలో ఏదో చోట నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా చూస్తే భూపాలపల్లి జిల్లా ప్రాంతానికి వచ్చేసరికి విపరీతమైన పూజలు ఈ యొక్క క్షుద్ర పూజలు నిర్వహించడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా నల్లకోళ్ళు నల్ల మేకలతో చేసిన ఒక క్షుద్ర పూజలు గత అమావాస్య రోజు చేసినాయి. అది మరో ముందుగా మళ్ళీ ఈ రోజు ఆదివారం అమావాస్య నిన్న అర్ధరాత్రి భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో కుదురుపల్లి గ్రామ సమీపంలోని ప్రవహించే వాగు గోదావరిలో కలిసే ఒక వాగు ఉంది. ఈ యొక్క వాగు పక్కనే పెద్ద ఎత్తున క్షుద్ర పూజలు కూడా నిర్వహించడం జరిగింది. క్షుద్ర పూజలు నిర్వహించి గుమ్మడికాయ, జీడి గింజ, మిరపకాయలు, నల్ల కోడి, నల్ల మేకని ఇట్లా కోసి అక్కడ బలించి ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, ఏ టైంలో వచ్చేస్తారో కూడా తెలియని పరిస్థితి. నిత్యం నీరైతే ఎక్కడైతే ప్రవహిస్తుందో ఒక ప్రవహించే ప్రాంతాల్లో ఈ యొక్క క్షుద్ర పూజలు ఎక్కువ శాతం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే గ్రామస్తులు కూడా ఉదయం తెల్లవారుజామున లేచి చూసినాక, ఎందుకంటే యథావిధిగా వారి యొక్క నిత్యం పనులకు వెళ్లే క్రమంలో ఈ యొక్క క్షుద్ర పూజలను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురి అవడం జరుగుతుంది. మండలంలోని మాదేపూర్ మండలంలోని గత కొద్ది కాలంలో కూడా క్షుద్ర పూజలు గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. ఈ నెల రోజుల్లోనే మండల కేంద్రంలోని పోచిరెడ్డి అనే వ్యక్తి ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇలాంటి ఇంటి ముందు పెట్టి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పెట్టడంతో పాటు కుటుంబ సభ్యులు కూడా అందరూ భయాందోళనకు గురి అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు తెల్లవారుజామున చూస్తే కుదురుపల్లి వాగు సమీపంలోనే ఈ యొక్క క్షుద్ర పూజలు నిన్న రాత్రి చేయడం జరిగింది. దీంతో పాటు ఎందుకంటే ఈ యొక్క విషయం కూడా బయటికి రాకుండా ఉండేది. ఎందుకంటే గతంలో కూడా మామూలుగా చేసి వెళ్ళేవారు. కానీ ఈ రోజు పెద్ద ఎత్తున నల్ల కోడి, నల్ల మేకలు అక్కడ కోసి అవన్నీ అక్కడ పెట్టి ఒప్పుకోవడంతో పాటు అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ నుంచి కూడా ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి గ్రామ పెద్దలు కానీ ఇతరులు కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన కూడా కొంత మేరకు పోలీసులు కూడా చొరవ తీసుకుని ఇలా చేసేవారు ఎవరు, మా ఏరియా ప్రాంతంలో కూడా పెట్రోలింగ్ పెంచాలని చెప్పేసి గ్రామస్తులు కూడా కోరుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.